కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్నాయని సిపిఐ ఏపీ కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. భారత్ బంద్ లో పాల్గొన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ మద్దతునిచ్చింది. కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఈశ్వరయ్యతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. సంఘాలు రోడ్డు మీద రావడం జరిగింది. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా భారీగా వామపక్ష పార్టీలతో పాటు పూర్తిగా కార్మిక సంఘాలన్నీ లెనిన్ సెంటర్కి రావడం జరిగింది. అయితే సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ కార్మిక సంఘాలు ఏకదాటిగా ఈరోజు రావడం దేనికి సంకేతం అంటారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 40 కోట్ల పైబడి ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా హాకర్స్ దగ్గర మొదలుకొని రైల్వేల వరకు నడుపుతున్నటువంటి రైల్వే కార్మికుల వరకు, బస్సులు నడిపేటువంటి బస్సు కార్మికుల వరకు, రిక్షా ఆటో రిక్షా కార్మికుల వరకు, అంగన్వాడీ, ఆశాలు, మిడ్ డే మీల్స్, విద్యార్థి, యువజన, మహిళా, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైన వచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చినటువంటి దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఏ ఒక్క కార్మికులు కూడా మినహాయింపు లేదు. దేశంలో దాదాపు 530 కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 450 రైతు సంఘాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కార్మికుల కడుపు కొట్టి కార్మికుల హక్కులను కాలరాచి వేసి ఈరోజు కార్పొరేట్ల కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తూ సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాచి వేసి మళ్ళీ కట్టు బానిసలుగా వారిని తయారు చేసేటువంటి కార్మిక చట్టాలు తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారం లేకొచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 8 పైచీలకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు, బందులు జరిగాయి. అయినా కూడా నరేంద్ర మోడీ రైల్వేలు అమ్మాడు, ఎల్ఐసీలు అమ్మాడు, బిఎస్ఎన్ఎల్ అమ్మాడు, రోడ్లు తాకట్టు పెట్టాడు, భూములు మొత్తం సర్వసం ఈరోజు కార్పొరేట్లకు, ఆదాని బదాని లాంటి వాళ్లకు కట్టబెడతా ఉన్నాడు. 2 గుజరాతీలు అమ్ముతా ఉంటే 2 గుజరాతీలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దేశాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్యాంకులు కొల్లగొట్టే వాళ్ళు ఏ వర్గం, అదేవిధంగా కార్మికుల సొమ్ములు కొల్లగొట్టే వాళ్ళు ఏ వర్గం? కార్మికులకు ఇన్సెంటివ్స్ ఇవ్వంటే కార్మికులకు లేవట. కానీ కార్పొరేట్ కంపెనీలకు దాదాపు 17 లక్షల కోట్ల పైసలకు అప్పులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం. అందుకనే ఈరోజు ఆ అప్పులు ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలి. ప్రజలపైన పన్నులు పడతాయి, అవి ప్రజలు కట్టాలి. అందుకే ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టే ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి, అదేవిధంగా భూములు కేటాయింపుల్లో కూడా చాలా వరకు అదానీ కంపెనీలకే ఎక్కువగా కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. గూగుల్ సంస్థ వస్తుంది అని కూడా అన్నారు. అది కూడా అదానీ కంపెనీకి అప్పచెప్పే పరిస్థితులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో దీని మీద ఎటువంటి మీ పార్టీ తరఫు నుంచి ఎటువంటి ప్రణాళికలు? రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా మొన్న విశాఖలో పారిశ్రామికవేత్తల సమ్మెట్ పెట్టి, సిఐఐ అని పెట్టి చాలా పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా కంపెనీలన్నీ కూడా దిగుమతి అయ్యాయి. 20 లక్షల కోట్ల రూపాయల నిధులు వరదలై పారాయని చెప్పేసి చెప్పారు. అలాంటి వాటిల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ వచ్చిందని చెప్పారు. ఆ గూగుల్ సెంటరు మేము తెచ్చామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదాని గూగుల్ సెంటర్ను అభినందించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన ఆదాన్ని అభినందించారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏది జరిగినా ఇదని చెప్తున్నారు. కానీ మేము గూగుల్ సెంటర్ కానీ, టీసీఎస్ కానీ, లూలు మాల్ కానీ, లేదా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ, లేదా రకరకాలైన పద్ధతిలో హెచ్పిసిఎల్ కంపెనీలు, అన్ని కంపెనీలే పేర్లు చెప్తా ఉన్నారు. ఆ కంపెనీలకు కారు చౌకగా భూములు కట్టబెట్టి
వారిని తిరిగి ప్రభుత్వ భూముల్లో బ్యాంకులో తనఖా పెట్టుకోమని చెప్పి ఆ తనఖా పెట్టుకున్న తర్వాత ప్రజల డబ్బులను మళ్ళీ వారికి రుణాలుగా ఇస్తున్నారు తప్ప ఈరోజు ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలు కానీ వచ్చిన గూగుల్ సెంటర్లు కానీ డేటా సెంటర్లు కానీ వచ్చాయని చెప్పే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు, ఎంత ఉత్పత్తిని క్రియేట్ చేశారు, ఎంత నిరుద్యోగ సమస్యను పరిష్కరించారు. ఇవన్నీ ఏమి చెప్పకుండా పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారాలు చేసుకొని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి చర్యలకు శ్రీకారం చుడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కాదు. పైగా ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్కు మేము 99 పైసలకే ఇస్తాం, ఏం ఊరికి ఇస్తామని చెప్పి చాలా గట్టిగా గద్దిస్తున్నాం. ఆశా చాక్లెట్ కూడా రాదు. 99 పైసలకు కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో వారికి కట్టబెడితే వారు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారో అర్థం కావడం లేదా? మరి వారి వ్యాపారాల కోసం, మీ బ్రైబ్స్ కోసం ప్రజలకు చెందాల్సిన భూమిని మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో వారికి అప్పగిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా వారి కుమార పుత్రత్వం లోకేష్ బాబు గారిని. థ్యాంక్ యూ సార్. ఇది కార్మిక సంఘాలు లెనిన్ సెంటర్లో భారీగా రావడం జరిగింది. దీనికి ఈ కార్మిక సంఘాలకు మద్దతుగా వామపక్ష పార్టీలతో పాటు వైసీపీ కూడా మద్దతు ప్రకటించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పూర్తిగా ఈ కార్మిక సంఘాలకు సంబంధించిన కోర్టులు ప్రవేశపెట్టడం, దాన్ని ఆ కోర్టును రద్దు చేయాలనేది కీలకమైన డిమాండ్గా వినిపిస్తుంది. కార్మిక సంఘాల ఐక్యతకు సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై పూర్తిగా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదేమటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఇదిగా ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా కార్మిక సంఘాలని అండగా నిలబడతామని కూడా వామపక్ష నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, లెనిన్ సెంటర్ నుండి.